హైదరాబాద్ ఉప్పల్లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ కస్టమర్ టోకరా వేసింది. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఇస్తామని ఆశ చూసి 500 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ కంపెనీ యజమానులు వేలూరి లక్ష్మీనారాయణ దాదాపుగా 7,000 మంది కొనుగోలుదారులను మోసం చేసిన జేవీ బిల్డర్స్ ఓనర్ బినాచా ఎత్తివేశారు. భూమి కొనుగోలు కోసం పెట్టుబడి పథకం ద్వారా అధిక వడ్డీ లాభాన్ని చూపి వీరు ఈ మోసానికి పాల్పడ్డారని తెలుస్తుంది. జనగామ ప్రాంత శివారులో తక్కువ రేట్లలో భూములు తీసుకొని బైబ్యాక్ ఆఫర్ అని చెప్పి కొంతమందికి ఈ భూమిని గుంటా లెక్కన ఫామ్ ల్యాండ్ గా రిజిస్ట్రేషన్ చేశారు. కానీ చాలా కస్టమర్స్ కి అగ్రిమెంట్ మీదనే మినిమం 1,00,000 కడితే నెలకు 8,000 చొప్పున 20 నెలలు 1,60,000 అని కొన్ని నెలలు ఇచ్చి అందరినీ మోసం చేశారు. వాళ్ళది పొల్లంపేట. వాళ్ళ వయసు వాళ్ళ తమ్ముడు కూడా నాకు పరిచయం కాదు. ఏదో మాటకి ఇట్లా తమ్ముడు పేరు ఏంటి? ఆ తమ్ముడు పేరు లక్ష్మీనారాయణ నరసింహ. ఇద్దరు అన్నదమ్ముల పేరు లక్ష్మీనారాయణ. పొల్లంపేటలో ఉంటారు సార్. పొల్లంపేటలో ఏ ఊరు ఎక్కడ? కడప జిల్లాది పొల్లంపేట సార్. ఎవరిది? నాకు పరిచయం లేదు సార్. వాళ్ళ భార్య నాకు తెలుసు. నాకు వీళ్ళు నా ఫ్రెండ్స్ కూడా. హైదరాబాద్ ఉప్పల్లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ కస్టమర్లకు కుచ్చు టోపీ పెట్టింది. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఇస్తామని ఆశ చూపి 500 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ కంపెనీ యజమానులు వేలూరి లక్ష్మీనారాయణ జ్యోతి దంపతులు. సుమారు 500 మంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని దాదాపుగా 7,000 మంది కొనుగోలుదారులను మోసం చేసిన జేవీ బిల్డర్స్ ఓనర్స్ బినాచా ఎత్తివేశారు. భూమి కొనుగోలు కోసం పెట్టుబడి పథకం ద్వారా అధిక వడ్డీ లాభాన్ని చూపి వీరు ఈ మోసానికి పాల్పడ్డారు. జనగామ ప్రాంత శివారులో తక్కువ రేట్లలో భూములు తీసుకొని బైబ్యాక్ ఆఫర్ అని చెప్పి కొంతమందికి ఈ భూమిని గుంటా లెక్కన ఫార్మా ల్యాండ్ గా రిజిస్ట్రేషన్ చేశారు. కానీ చాలా కస్టమర్స్ కి అగ్రిమెంట్ మీదనే మినిమం 1,00,000 కడితే నెలకు 8,000 చొప్పున 20 నెలలకు 1,60,000 అని కొన్ని నెలలు ఇచ్చి అందరినీ మోసం చేశారు. నాకు పరిచయం లేదు సార్. వాళ్ళ భార్య నాకు తెలుసు. నాకు వీళ్ళు నా ఫ్రెండ్స్ కూడా. మేము పద్మశాలలో, మాది కొత్తపేట, వాళ్ళది పొల్లంపేట. వాళ్ళ వయసు వాళ్ళ తమ్ముడు కూడా నాకు పరిచయం కాదు. ఏదో మాటకి ఇట్లా. తమ్ముడు పేరు ఏంటి?